సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించడంతో వరుస ప్రచారాలకు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర, రోడ్ షోలు చేయనున్నారు గులాబీ బాస్. కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రోడ్ షో రూట్ మ్యాప్ విడుదల చేసింది బీఆర్ఎస్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలు సాగనున్నాయి. ఈ నెల 24వ తేదీన మిర్యాలగూడ నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర మే 10న సిద్దిపేటలో ముగియనుంది. ఇక కేసీఆర్ వరుస పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, ఓవైపు బస్సు యాత్ర, మరోవైపు రోడ్ షోలు, కేసీఆర్ కార్యక్రమాలకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ ని విడుదల చేస్తారు. వివరాలు ఏంటి? సంతోషి, ఏదైతే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చేపట్టాల్సిన బస్సు యాత్ర ద్వారా రోడ్ షోలకి చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. అయితే వాస్తవానికి నెల 22వ తేదీ నుంచే ప్రారంభించాలనుకున్నప్పటికీ 24వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. మొత్తం కూడా 24వ తేదీ నుంచి మొదలు పెడితే మే 10వ తేదీ వరకు మొత్తం 17 రోడ్ షోలు కేసీఆర్ షెడ్యూల్ అధికారికంగా విడుదల చేశారు. మొదటి రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాల కూడా మరియు సూర్యాపేటలో ఈ రోడ్ షోలు ఉంటాయని చెప్పి, సూర్యాపేటలో రాత్రి కేసీఆర్ బస చేస్తారని చెప్పి రోడ్ షోలు చెప్పట్లేదు. రెండవ రోజు 20వ తేదీ భువనగిరిలో రోడ్ షో, అనంతరం గజ్వేల్లోని ఎర్రవెల్లో బస. మూడవ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రోడ్ షో మరియు అదే మహబూబ్నగర్ జిల్లాలో రాత్రి బస చేస్తారు. మొత్తంగా 4వ రోజు నాగర్ కర్నూలు, 5వ రోజు వరంగల్, 6వ రోజు ఖమ్మం రోడ్ షో, 7వ రోజు పల్లార రోడ్డు కొత్తగూడెంలో రోడ్ షో, రాత్రి కొత్తగూడెంలో బస చేస్తారు. 8వ రోజు మహబూబ్ నగర్ లో రోడ్ షో, మహబూబాద్ లో రోడ్ షో, రాత్రి వరంగల్ లో బస చేస్తారు. అదేవిధంగా 9వ రోజు జమ్మికుంటలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రోడ్ షో చేస్తారు, వీరవంకలో బస చేస్తారు. 10వ రోజు రామగుండంలో రోడ్ షో నిర్వహించి రామగుండంలోనే రాత్రి బస చేస్తారు. 11వ రోజు మంచిర్యాలలో రోడ్ షో నిర్వహించి కరీంనగర్ లో రాత్రి బస చేస్తారు. 12వ రోజు జగిత్యాలలో రోడ్ షో, అదే రోజు జగిత్యాలలో బస. 13వ రోజు నిజామాబాద్ లో రోడ్ షో, 14వ రోజు కామారెడ్డి మరియు మెదక్లో రోడ్ షో, 15వ రోజు నర్సాపూర్ లో పటంచెరులో రోడ్ షోలు, 16వ రోజు కరీంనగర్ లో రోడ్ షో, 17వ రోజు సిరిసిల్లలో బహిరంగ సభ, రాత్రి పల్లి సిద్దిపేటలో రాత్రి బస చేస్తారు. మొత్తంగా 17 రోడ్ షోలు ఓన్లీ హైదరాబాద్, సికింద్రాబాద్, చెవేల, మల్కాజ్గిరి ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాలు మిగతా 12 పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కవర్ అయ్యేటట్టు అన్ని నియోజకవర్గ కేంద్రాల ద్వారా ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 అసెంబ్లీ నియోజకవర్గం కవర్ అయ్యేటట్టు ఈ రోడ్ షోలను పూర్తి చేశారు. గత 2-3 రోజులుగా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఇతర ముఖ్య నేతలు కలిసి రోడ్ షోలపై కసరత్తు చేశారు. ఇప్పటికే రోడ్ షోలకు సంబంధించిన బస్సులు కూడా సిద్ధమయ్యాయి, దానికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా సిద్ధమైంది. కాబట్టి 17 అసెంబ్లీ, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పటికే కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ వినోద్ కుమార్ గెలుపు కోసం, చేవెళ్లలో ఖాసా జ్ఞానేశ్వర్ గెలుపు కోసం బహిరంగ సభ నిర్వహించారు. అదేవిధంగా మెదక్, అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ కలిపి సంగారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామరెడ్డి, గాలి అనిల్ కుమార్ గెలుపు కోసం. ఇక మిగతా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాలు, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలతో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ఓవైపు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా సమన్వయం చేసుకుంటూ అనేక సమావేశాలు నిర్వహిస్తారు. ఇక ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్ లో రోడ్ షోలు మాత్రం చేవేళ్ల పార్లమెంట్ పరిధి, అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ 4 పార్లమెంట్ పరిధిలో ఇద్దరు రోడ్ షోలు ఉంటాయని చెప్పి ఇప్పటికే పార్టీ ఆ విధంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా రోడ్ షో నిర్వహించే విధంగా వీళ్ళిద్దరు ప్లాన్ చేస్తారు. ఈ విధంగా కేసీఆర్ రోడ్ షో షెడ్యూల్ విడుదలైంది. సంతోష్. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.